హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. చారిత్రక నగరమైన రాజమహేంద్రవరంలోని కొన్ని ప్రదేశాలు, వాటి యొక్క విశిష్టత, వాటికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకుంటున్నాం కదా. దానిలో భాగంగా మనం ఇప్పుడు రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్కి సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్నాం. ఈ సుబ్రహ్మణ్య మైదానం యొక్క చరిత్ర ఏంటి, ఈ చుట్టుపక్కల ఏమున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న దారి ఏదైతే ఉందో ఇది గోకవరం బస్ స్టాండ్ నుంచి మనకి మెయిన్ రోడ్డుకి వెళ్ళే దారి. అంటే ఇలా వెళ్తే మనం మెయిన్ రోడ్ లోపలికి వెళ్ళిపోతాం కదా, ఒక మనకి స్వరంగం లాంటిది ఉంటుంది, ఆ దారికి వెళ్తాము. సో అటువైపున ఉన్నవన్నీ కూడా ఖాదీ బండాగర్ సంబంధించిన షాపులు, మున్సిపల్ ఆఫీస్ అనేది వెనక్కి ఉంటుంది. సో దీనికి ఆపోజిట్గానే మనకి సుబ్రహ్మణ్యం మైదానం ఉంటుంది. సో ఈ సుబ్రహ్మణ్యం మైదానానికి సంబంధించి అసలు దానికి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాము. మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్. యాక్చువల్లీ వీడియో అంటే నేను తీసి చాలా రోజులు అయిపోతుంది. ఇది మనకి రీసెంట్గా దీన్ని మనకి రీమోడల్ చేశారు కదా, ఆ స్టేజ్ అంతా మార్చి దాన్ని ఓపెన్ థియేటర్లా చేసి ఇక్కడ తర్వాత ఇది అంతగా రెడీ చేసిన తర్వాత కూడా కొన్ని సినిమాలు కూడా వేశారు ఓపెన్ థియేటర్లో చూసే విధంగా. తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా లేదా అనేది తెలీదు. బట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ స్థలానికి సుబ్రహ్మణ్యం మైదానం అనే పేరు ఎందుకు వచ్చింది అనే దాని గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి సుప్రసిద్ధ స్వాతంత్ర సమరవీరులు, సీతానగరం గౌతమి సత్యాగ్రహాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మజోష్యుల సుబ్రహ్మణ్యం గారి పేరుతోనే సుబ్రహ్మణ్య మైదానంగా పిలువబడుతుంది. అంతవరకు దీనిని పోలీస్ పెరేడ్ గ్రౌండ్గా వ్యవహరించేవారట. రాజుగారు ప్రసిద్ధ వైద్యులు, అంతేకాదు నేతాజీకి ఆంతరంగిక వైద్యులు కూడా. లోక్సభలో 2 పర్యాయాలు రాజమండ్రికి ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలోనూ మంత్రి పదవిని నిర్వహించారు ఆయన. ఈనాటికి ఈ మైదానంలో ఎన్నో సభలు జరుగుతూనే ఉండేవి. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇదంతా టోటల్ రీమోడలింగ్ చేసేసారు. అంతేకాకుండా దీనికి ఆయన పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే మనకి డాక్టర్ బ్రహ్మజోష్యుల సుబ్రహ్మణ్యం గారు స్వాతంత్రోద్యమ సమయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. కొన్ని వందల మంది యువకులను చైతన్యవంతం చేసి స్వాతంత్రోద్యమంలో భాగస్వాములు చేశారు ఆయన. ఉద్యమ కాలంలో నాలం భీమరాజు గారి వీధిలో ఉన్న భీమరాజు గారి స్వగృహంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అలాగే భీమరాజులు ఉండగా తెల్లదొరల ప్రభుత్వంలో పనిచేసే డిఎస్పి తన పోలీసు బలగంతో అక్కడికి చేరుకుని వారిద్దరిని ఇంటి నుంచి బయటకి ఈడ్చుకుని వచ్చి వారిద్దరిని విచక్షణారహితంగా చితకబాదారట. ఆ సంఘటనలోని డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి పక్కటెముకలు విరిగిపోయాయి. 1935లో ఈ సంఘటన జరిగిన అనంతరం డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు క్షయవ్యాధికి గురయ్యారు. కొంతకాలం మృత్యువుతో పోరాడి ఆయన రాజమండ్రిలోని క్షయరోగుల ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వరకు మనకి ఈ సుబ్రహ్మణ్యం మైదానం అంతా ఉంటుంది. సో ఆ అటువైపు ఏదైతే కనిపిస్తుందో అది ఆనం కళా కేంద్రం. సో దాని గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తుందంటే ఇదంతా కూడా రీమోడలింగ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది మనం దూరంగా చూస్తే మొత్తం మనకి సుబ్రహ్మణ్య మైదానం అంతా కూడా ఈ వ్యూలో కనిపిస్తుంది. అంటే ఇది మొత్తం అంతా మనకి రీమోడల్ చేసిన తర్వాత ఓపెన్ ఆడిటోరియంలా చేశారు కదా, మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉంది. సో ఇంతకు ముందు అయితే ఇక్కడ ఎగ్జిబిషన్స్ అలాంటివి కండక్ట్ చేసేవారు. సో ఇప్పుడు దీన్ని మొత్తంగా ఏమైనా చూడడానికి లేజర్ షోస్ అలాంటివి ఏమైనా చేసే విధంగా మార్చారు. ఇలా మన రాజమహేంద్రవరంలో ఉన్న చారిత్రక ప్రదేశాల్లో వేటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. చూసారు కదా, ఇవండి రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్యం మైదానం యొక్క విశేషాలు. మరొక ప్రదేశం యొక్క చారిత్రక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుంటాం. నమస్తే.